వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. హలో సార్. హలో అమ్మ. సార్, కోలివింగ్ కల్చర్ గురించి మనం ఇదివరకే వినున్నాం. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అది స్టార్ట్ అయింది. కొండాపూర్, హ్మ్. మాదాపూర్ హ్మ్. ఏరియాస్‌లో. సో, ఏంటి ఈ కోలివింగ్ కల్చర్ గురించి సంబంధించినటువంటి కేసెస్ ఏమైనా మీరు టేకప్ చేశారా? రైట్. అంటే కో లివింగ్ ఆ పదంలో ఉందేంటంటే కలిసి జీవించటం అంతే. దాంట్లో పదంలో ఏమీ హ్మ్. నెగెటివ్ లేదు. ఎవరిద్దరు కలిసి జీవిస్తుందో దాన్ని కో లివింగ్ అనొచ్చు. హ్మ్. హాస్టల్స్‌లో ఇది సహజంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య పెరిగింది. హ్మ్. ఈ మధ్య సమస్య ఏంటంటే వాటిని అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు. హ్మ్. భారీ ఎత్తున ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాడి సేమ్ హ్మ్. బెట్టింగ్ లాగానే వాటి ఆ హాస్టల్స్ అడ్వర్టైజ్ చేస్తున్నాయి. హ్మ్. చాలా హాస్టల్స్ ఉంటాయి. కానీ సహజంగా హాస్టల్స్ అడ్వర్టైజ్‌మెంట్ మనం చూడం. హ్మ్. ఎందుకంటే హాస్టల్స్ ఎప్పుడు ఫిల్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. సో, ఎందుకు ఇంత అడ్వర్టైజ్‌మెంట్ అంటే దాని వెనకాల ఒక విశేషం ఉంది. హ్మ్. కో లివింగ్ అంటే హాస్టల్స్ అని చెప్పట్లేదు. మన హాస్టల్ అనగానే సహజంగా మనకు తెలిసిందేంటి? చిన్నప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టలుంటాయి. హ్మ్. మగ పిల్లలకి ఒక హాస్టల్ ఉంటది. ఆడపిల్లలకి వేరే హాస్టల్ ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత మనము ప్రైవేట్ హాస్టల్ చూస్తూ ఉంటాం. ఈ ప్రైవేట్ హాస్టల్‌లో కూడా గర్ల్స్ హాస్టల్, వర్కింగ్ వుమెన్స్ హాస్టల్, హ్మ్. బాయ్స్ హాస్టల్ హ్మ్. ఇట్లా రకరకాల హాస్టల్స్ మనం చూస్తూ ఉంటాం. హ్మ్. ఈ హాస్టల్స్‌లో సహజంగా తక్కువ డబ్బుతో ఉన్నప్పుడు ఒక రూమ్‌లో చాలామంది ఉండటం ఇటువంటివి చేస్తూ ఉంటాం. ఫెసిలిటీస్ హ్మ్. అందరూ షేర్ చేసుకోవటం వల్ల తగ్గుద్ది కాబట్టి తక్కువ రేట్‌కి హాస్టల్ మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలుగుతూ ఉంటది. హ్మ్. అయితే బాగా ఇక ఫెసిలిటీస్ పెంచే కొద్దీ రేట్లు పెంచుతూ ఉంటాయి. హ్మ్. చక్కగా స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఇస్తూ కూడా హాస్టల్స్ ఈ మధ్య అటువైపు మనకేంటి బాగా రిచ్ అయింది. అంటే ఈజీగా తొందరగా డబ్బొచ్చే ఏరియాలు ఏవైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఉందో హ్మ్. అటువైపు చాలా కాస్ట్‌లీ హాస్టల్స్ ఇక్కడితో మనకి నారాయణగూడ కానీ, సికింద్రాబాద్, హ్మ్. నాంపల్లి, అబిడ్స్ ఇక్కడితో పోలిస్తే చాలా కాస్ట్‌లీ హాస్టల్స్ అక్కడ ఉంటాయి. హ్మ్. నెలకి 10,000, 20,000, 30,000, 50,000 పే చేసేటువంటి హాస్టల్ కూడా ఉంటూ ఉంటాయి. హ్మ్. ఆ హాస్టల్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా కల్చర్ పెరిగిపోతే ఇక్కడ హాస్టల్‌కి ఇబ్బందేంటంటే హాస్టల్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మనం ఫాలో అవుతూ ఉండాలి. హ్మ్. ఈ కో లివింగ్ కల్చర్ అంటే, కో లివింగ్ అంటే ఇద్దరు కలిసి ఉండటం. దాన్ని ఇద్దరు కలిసి ఉండటానికి కో లివింగ్ అనట్లే. ఈవెన్ లేడీస్ హాస్టల్ కూడా కో లివింగే. హుహు. ఇద్దరు ఉంటున్నారు. హ్మ్. బాయ్స్ హాస్టల్‌లో కూడా కో లివింగే. ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు ఎంతమంది. కానీ హ్మ్. ఇక్కడ కో లివింగ్ అనేటువంటి వర్డ్, కో లివ్ అనేటువంటి వర్డ్‌ని వీళ్ళు దేనికి తీసుకొచ్చారంటే, మేల్, ఫీమేల్ ఇద్దరు కలిసి కూడా ఉండొచ్చు అనేటువంటి పర్మిషన్‌కి అది వాడుతున్నారు. హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్ ఏముంటుంది? సో అండ్ సో మీనాక్షి హాస్టల్, హ్మ్. కో లివ్ అండ్ పీజీ హ్మ్. పేయింగ్ గెస్ట్. హ్మ్. దీంట్లో కో లివ్ సెపరేట్‌గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఇక్కడైనా డబ్బులు పే చేసే ఉంటున్నారు. అక్కడైనా డబ్బులు పే చేసే ఉంటున్నారు. హ్మ్. కో లివ్ అని ఎందుకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారంటే, బాయ్స్, గర్ల్స్ కలిసి ఉండొచ్చు అనేటువంటిది. హ్మ్. ఈ కల్చర్ ఇక్కడ మనకి ఈ మధ్య వచ్చింది గానీ, అమెరికాలో ఇద్దరు కలిసి ఉండటం అనేది సహజం. హ్మ్. అక్కడ ఫ్రీ సెక్స్ ఉంటుంది. హ్మ్. టీనేజర్స్ కూడా బాయ్స్ ఉంటే వాళ్ళని అనుమానిస్తారు గే అనుకోని. హ్మ్. ఫీమేల్ ఉన్నా అనుమానిస్తారు పెళ్లి కాని వాళ్ళు. హ్మ్. మేల్, ఫీమేల్ ఇద్దరు కలిసి ఉండటం అనేది అక్కడ సహజంగా ఉండే కల్చర్. మన ఎన్ఆర్ఐలు కూడా వెళ్ళినప్పుడు హ్మ్. బాయ్స్, గర్ల్స్ కలిసి ఉంటూ ఉంటారు. హ్మ్. సమస్యలు రావా అంటే, అక్కడ జరిగే సమస్యలు ఇక్కడి దాకా రాకపోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. కానీ అనేక కేసులు నాకు వచ్చినాయి. ఆడపిల్లల జీవితమే అల్టిమేట్‌గా ఇబ్బంది పడేది. హ్మ్. నేను వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అతని రూమ్‌లో నేను ఉంటున్నాను. రూమ్ అంటే ఒకే రూమ్ ఉండకపోయినా ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. హ్మ్. ఉన్నప్పుడు అమెరికా ఎళ్ళగానే అందరూ బుద్ధిమంతులు అయిపోతారా? ఇండియాలో ఇంత హీనంగా బిహేవ్ చేసేవాళ్ళు అక్కడ కూడా అంతే చేస్తారు. తర్వాత ఒకసారి నన్ను అతను బలవంతం చేశాడు. హ్మ్. సో, వేరే దారి లేక నాకు వేరే మార్గం లేదు. వెనక్కెళ్తేనేమో మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఇన్ని అప్పు చేశారు కాబట్టి అతను లొంగిపోయాడు. హ్మ్. లొంగిపోయిన తర్వాత మాటి మాటికి చేస్తున్నాడు. తర్వాత మా బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడక్కడికి. హ్మ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్‌కి చెప్పేస్తాను బెదిరించి హ్మ్. తను ఇలా వాడుకుంటున్నాడని. ఇలా అనేక కేసుల్లో అల్టిమేట్‌లీ కలిసి ఉన్నప్పుడు సహజంగానే మగ పిల్లలు, ఆడపిల్లల వయసులో ఉన్నవాళ్ళు సెక్షువల్ డిజైర్స్ ఒస్తాయి. హ్మ్. అందరికీ ఒస్తాయా? అందరూ డిజైర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు చేయకపోవచ్చు. కల్చర్‌ని బట్టి, వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని బట్టి, హ్మ్. వాళ్ళకుండే వాల్యూస్‌ని బట్టి ఉంటాయి. హ్మ్. కానీ ఇన్ జనరల్ మనం ఏ సినిమాలు చూస్తున్నాము? సినిమాలో ఏ కల్చర్ ఉంది? దేన్ని ఇష్టపడి ఏ సినిమాలని ఇష్టపడి చూస్తున్నామో అదే వాల్యూస్ వాళ్ళలో ఉంటాయి ఇన్ జనరల్. హ్మ్. కాబట్టి సహజంగా వాళ్ళకి టెంప్ట్ అయినప్పుడు ఆడపిల్లలు ఎక్కువ సెక్స్ కోసం ఇనిషియేట్ తీసుకున్నది తక్కువ. హ్మ్. వీళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని డబ్బును తర్వాత బ్లాక్‌మెయిల్ చేయటం కోసమో, లేకపోతే అతన్ని పెళ్లి చేసుకోవడం కోసమో ట్రాప్ చేసే ఆడపిల్లలు ఉండొచ్చు కాదనట్లేదు. ఇన్ జనరల్ మేల్‌కి హ్మ్. ఫిజికల్ నీడ్ అనేది వెంటనే తీర్చుకోవాలనేటువంటిది
ఎక్కువ కోరిక ఉంటది కాబట్టి, ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఆమెను ప్లీజింగ్ చేసుకునో, లేకపోతే మ్యానిపులేట్ చేసో, ఎక్స్‌ప్లాయిట్ చేసో ఆర్ బలవంత పెట్టో, ఆమెని ఫిజికల్లీ దగ్గరయ్యే ప్రయత్నం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అలా జరిగిన అనేక కేసులు అమెరికాలో కూడా ఉన్నాయి. హ్మ్. ఇండియాలోకొచ్చేసరికి మన కల్చర్‌కి లివ్ హాస్టల్‌లో ఉండటం అనేది సహజంగా ఈవెన్ రిచ్ పీపుల్ అయినా సరే, ఎంత మోడర్న్ పీపుల్ అయినా కొద్దిగా ఇబ్బందికరమైందే కాబట్టి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కల్చర్ ఇండియాలో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఏదైతే మన కల్చర్‌కి విరుద్ధంగా ఉన్న వాటిని ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళకొక స్ట్రాటజీ ఉంటది. హ్మ్. ఉదాహరణకి 31st నైట్ పబ్స్ తీసుకుందాం. హ్మ్. ఇప్పుడంటే ఇంకా బాగా ఆడపిల్లలు, మగపిల్లలు పోయి ఆల్కహాల్ తీసుకోవటం, డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు కానీ, ఒక 20 ఇయర్స్ బ్యాక్ 2000 ఆ టైంలో హ్మ్. ఇంత ఎక్కువ లేదు. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే, ఈ హోటల్, పబ్ నిర్వాహకులుంటారు గదా! ఒక 4, 5 జంటలను హైర్ చేస్తారు. వాళ్ళు అనామకుల్లాగా, పరిచయం లేనోళ్ళలాగా అక్కడికొస్తారు. హ్మ్. అక్కడికొచ్చిన తర్వాత అక్కడే హాయ్ అని మన ముందే వాళ్ళు పలకరించుకుంటారు. మెల్లగా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. అక్కడే ఆల్కహాల్ తాగి వాళ్ళు డాన్స్ చేయటం, చిందులేయటం ఇవన్నీ చూసి, ఈ అమాయకంగా మన విలేజెస్ నుంచో, టౌన్ నుంచి వచ్చినోళ్ళేమనుకుంటారు, భలే ఉంది కల్చర్ గదా! నాకు కూడా ఇట్లా ఎవరన్నా అమ్మాయి పరిచయం అయితే బాగుండనుకుంటారు. హ్మ్. అక్కడ ఇంకో అమ్మాయి పరిచయం. అంటే ఒక ఎర ఏస్తున్నారు. మనం హ్మ్. ఇందాక బెట్టింగ్ యాప్స్‌లో మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడటం మర్చిపోయాను. అదేంటంటే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. నంబర్స్ ఉంటాయన్నమాట. 3 ఉంటాయి. హ్మ్. వాటిలో కాస్తే మనం కాసిందొస్తే మనకు 3 టైమ్స్ డబ్బులిచ్చేస్తాడు. హుహు. 2 టైమ్సో, 3 టైమ్సో ఉంటది. మనం చూస్తూ ఉంటే ఒకడు కాస్తాడు. వాడికి రూ. 10 కాస్తాడు. హ్మ్. 20 వచ్చేస్తే ఇచ్చేస్తాడు. హ్మ్. ఇంకొకడు 20 కాస్తాడు. 40 ఇచ్చేస్తాడు. ఇంకొకడు 100 కాస్తాడు. 200 ఇచ్చేస్తాడు. మనం కాస్తాం. ట్రైలేద్దామని ఒక రూ. 50 దేనికోసమో దాసుకుని, సాయంత్రంకి ఫుడ్ కోసం దాసుకుని కాస్తాం. మనయి పోతాయి. హ్మ్. ఆ ముగ్గురు వాళ్ళోళ్ళే. హుహు. అలా ఏం జేస్తారంటే, ఈ పబ్బుల్లోను వీటిలో కల్చర్ ఏంటంటే, హైర్ జేసుకున్న వాళ్ళొస్తారు. హుహు. హైర్ జేసుకొనుండి వాళ్ళతో పాటు ఉండి మెల్లగా వీళ్ళని ఆ కల్చర్‌ని అలవాటు చేస్తారు. ఈవెన్ గోవాలో గూడా లాంగ్ బ్యాక్ నాకు టూర్ ఆపరేషన్స్ ఉండేవి. హ్మ్. గోవాలో వీళ్ళు స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కలిసి డాన్స్ చేయటం. మేల్, ఫీమేల్ కలిసి డాన్స్ చేయటం ఉంటుంది. హ్మ్. వీళ్ళకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నలుగురు బాయ్స్ ఎళ్లారు. హ్మ్. అందరూ ఆడపిల్లలు, మగపిల్లలేస్తున్నారు. ఎవరన్నా అడుగుతూ ఉంటారు. "నువ్వు నాతో డాన్స్ చేస్తావా?" ఆళ్ళందరూ ప్రోగ్రామ్ అది. హ్మ్. అదంతా స్ట్రాటజీ అనమాట. అంటే ఓకే. ష్యూర్ అని చెప్తే వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే, అక్కడ ఇంకా ఆడపిల్లలున్నారు కదా! ఎవరో దగ్గరికెళ్ళి ఈ అబ్బాయి అడుగుతాడు. హ్మ్. తాగుతాను గానీ నాకు కొంచెం ఇది ఆల్కహాల్ ఉంటది కదా! వాళ్ళ పేర్లేవో ఉంటాయి నాకు తెలీదు. హ్మ్. అది ఒక పెగ్గో, ఒక ఔన్సో ఏదో హ్మ్. ఇప్పిస్తే ఓకే అంట. సరే అని వెళ్తాడు. వెళ్తే అది ఆ ఔన్స్ ఏదో ఉంటది. ఒక మూతడు ఎంతో ఉంటది కదా! అది 3000 4000 ఉంటది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రేట్ ఉండొచ్చు. హ్మ్. అంటే ఒక మూతడు ఆల్కహాల్‌ని 3000 పెట్టుకొని ఆమెకు తాగిస్తాడు. హ్మ్. వచ్చిన తర్వాత 2 నిమిషాల్లో నుంచి 5 నిమిషాలు డాన్స్ చేస్తే ఎళ్ళిపోతది. ఆ 4000లో 2000 పెట్టుకొని ఆమె ఎళ్ళిపోతది. హ్మ్. వాళ్ళకి షేర్ ఉంటదన్నమాట ఇందులో. సో, ఇట్లా ఈ ట్రాప్ చేయటం. ఈ ట్రాప్ చేసి వాళ్ళని ఆ కల్చర్‌లోకి గుంజుతారు. హ్మ్. గుంజిన తర్వాత అల్టిమేట్‌గా వాళ్ళు మోసపోతూ ఉంటారు. కొంతమందికి మోసపోయామని తెలియని కూడా తెలియదు. ఆ హ్మ్. మత్తులో ఉండి నేను ఆడపిల్లతో డాన్స్ చేశాను తెలుసా అనుకుంటారు. ఆడపిల్ల నిన్ను ట్రాప్ చేసింది. నువ్వేదైతే దానికి డబ్బు పెట్టి కొన్నావో అందులో షేర్ తీసుకొని ఎళ్ళిపోయింది. హ్మ్. అలాగే లివ్ కల్చర్ హాస్టల్‌లో మెజారిటీ జరిగేదేంటి అనంటే, అక్కడ ఆడపిల్లలు కూడా ఉంటారు. హ్మ్. ఆ ఆడపిల్లలు నిజంగా నీకులాగా హాస్టల్ కోసం వచ్చినోళ్ళు కాదు. హ్మ్. నిన్ను అట్రాక్ట్ చేసుకోవడం కోసం కొంతమంది హైర్ చేసి పెట్టుకుంటారు. ప్రాస్టిట్యూట్స్‌ని, కాల్ గర్ల్స్ గూడా హుహు. ఉంటారు. ఉన్నప్పుడు హ్మ్, బయటైతే కాల్ గర్ల్ వెళ్ళటం ఇల్లీగల్. ఒకవేళ ఎళ్ళినా అంత ఎక్కువ పే చేయక్కర్లేదు. హ్మ్. ఇక్కడ అనుకోండి వీడు కాల్ గర్ల్ అనుకోవట్లేదు కాబట్టి వీడు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాడు. హ్మ్. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య సెక్స్ జరగటం. హ్మ్. ఆ తర్వాత అమ్మాయి డిమాండ్ జేయటము. తర్వాత ఆ వీడియోస్‌ని చూపించి బ్లాక్‌మెయిల్ జేయటం. ఇటువంటి కేసులు అనేకం జరుగుతూ ఉన్నాయి. హ్మ్. అలాగే ఈ కల్చర్‌లో ఆడపిల్లలు తక్కువగా వెళ్తున్నారు. ఇక ముందు పెరిగే అవకాశం ఆడపిల్లలు గూడా మోసపోతున్నారు. హ్మ్. నిజమేనేమో కల్చరేమో అది. హ్మ్. అలా ఉండకపోతే నేను ఇన్ఫీరియర్ ఏమో అనుకుని ఏదో ఎక్కడో విలేజ్‌లోనో, టౌన్‌లోనో బాగా కష్టపడి బీటెక్‌లో టాపర్ అయ్యి అన్నీ వచ్చి మంచి ప్యాకేజ్ వచ్చింది గదా! అలా ఉండాలేమో, షార్ట్‌లేసుకోవాలేమో, అలాగే తిరగాలేమో, హ్మ్. తిరగకపోతే నేను ఇన్ఫీరియర్ ఏమో అనుకుని ఇటువంటి హాస్టల్‌కి మామూలు హాస్టల్ దొరుకుతాయి. కానీ ఇటువంటి హాస్టలే స్పెసిఫిక్‌గా చూజ్ చేసుకొని వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళతో ఇంటిమెసీ జరిగినప్పుడు ఒకసారి వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళు వాళ్ళిద్దరు ఫ్రెండ్లీలో జరగొచ్చు, ఇష్టపూర్వకంగా గూడా జరగొచ్చు కాదనట్లేదు. హ్మ్. కానీ కంట్రోల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు అవతల ఉన్న మేల్
దాన్ని షూట్ చేయటము. హ్మ్. షూట్ చేసిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేయటము. కొన్ని అయితే ఈ పోర్న్ సైట్స్‌కి అమ్మటం. హ్మ్. అలాగే వచ్చేసి ఈ వల్గర్ సైట్స్‌లో పెట్టటం. హ్మ్. తర్వాత పెళ్లయిన తర్వాత మళ్ళీ అవి పంపించి బ్లాక్‌మెయిల్ చేయటం. హ్మ్. ఇటువంటివి కూడా జరుగుతున్న కేసులు ఉన్నాయి. హ్మ్. జెన్యూన్‌గా మరి కో లివింగ్‌లో ఉండేవాళ్ళు లేరా అంటే అంత అవసరం ఏముంది? హ్మ్. మేల్, ఫీమేల్ కలిసి ఉండటం తప్పేం లేదు. కానీ కలిసి ఉండటమే గొప్ప అనుకుని కలిసి ఉండటం. ఇప్పుడు సపోజ్ ఎక్కడికో వెళ్ళాము. మీరు బస్సులోనో ఎక్కడో ఎక్కారు. సీట్లు ఎక్కడా లేవు. ఒక మగవాడు అబ్బాయి ఉన్నాడు. అతని పక్కనే సీట్ ఉంది. మీకు కాళ్ళు నొప్పులొస్తున్నప్పుడు అక్కడ కూర్చోవచ్చు మీరు తప్పులేదు. అన్ని సీట్లున్నాయి. ఖాళీగానే ఉన్నాయి. కానీ మగవాడున్నాడు. అతని పక్కకెళ్ళి కూర్చోండి కదా మీరు. కదా! అవును అంటే సార్. హాస్టల్‌లో దొరక్క మనము ఒక దగ్గర ఎక్కడో మగవాళ్ళతో అడ్జస్ట్ అవ్వటం వేరు. హ్మ్. అప్పుడు వేరు. అప్పుడు పర్పస్ వేరు. కానీ అన్నీ ఖాళీగా ఉంటే హాస్టల్ దొరుకుతాయి. స్పెసిఫిక్‌గా కో లివింగ్ గొప్పది. ఈ హాస్టల్‌లో ఉంటే గొప్పది అనుకుని వెళ్ళటం వెనకాల ఈ క్రేజీనెస్ ఉంది. మోసం చేసే తత్వం ఉంది. మోసపోయే తత్వం ఉంది. హ్మ్. రైట్? కాబట్టి కో లివ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అంటే హాస్టల్సే కాదు ఈ మధ్య మాదాపూర్‌లో చూసినట్లు మాదాపూర్ గాని, లేకపోతే గచ్చిబౌలి ఆ తర్వాత ఇంకా ఈ ఇంకోటేముంది మణికొండ. హ్మ్. ఇటువంటి ఏరియాలో కొంత కొంతమంది టూలెట్ బోర్డ్ పెడతారు కదా! ఇంతకుముందు ఎలా ఉండేది? బ్యాచిలర్స్‌కివ్వము. ఓన్లీ ఫ్యామిలీస్. కొంతమందయితే వెజిటేరియన్ అని గూడా పెడతారు. ఈవెన్ విజయవాడ లాంటి దగ్గరికెళ్తే క్యాస్ట్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఫలానా అవును. క్యాస్ట్ వాళ్ళకివ్వం. ఫలానా క్యాస్ట్‌కిస్తాం. అవును. అదంతా అనైతికం పక్కన పెట్టండి. హ్మ్. ఫ్యామిలీస్‌కిస్తాము. బ్యాచిలర్స్‌కివ్వమంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులుంటాయి. ఆడపిల్లలుంటారు. అందరూ ఫ్యామిలీలుంటారు కాబట్టి అవును. అవన్నీ చెప్పొచ్చు. బట్ బోర్డ్ ఏమనున్నాయంటే ఓన్లీ కో లివింగే ఇస్తాం. హ్మ్. ఫ్యామిలీస్ కూడా ఇవ్వరు వాళ్ళు. హ్మ్. మీరు మీ హస్బెండ్ పెళ్లయి ఇద్దరం ఉంటామంటే ఇవ్వరు. ఇవ్వరు. మీ ఇద్దరికి పెళ్లి కాలేదు. మేమిద్దరం కలిసి ఉందాం అనుకుంటే అప్పుడిస్తారు వాళ్ళు. ఎందుకు అంటే ఎక్కువ డబ్బొస్తదని. వాళ్ళు హ్మ్. ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తారు. ఒక 50,000 రెంట్‌కుండేటువంటి డబుల్ బెడ్‌రూమ్‌ని వాళ్ళు 80,000 అడుగుతారు. హ్మ్. మామూలు ఫ్యామిలీ అయితే ఉండదు కదా! అందుకని స్పెసిఫిక్‌గా మేము కో లివింగ్‌లో ఉండే వాళ్ళకే ఇస్తాము. అంటే అప్పుడు మనం ఏం చేయాలి భార్యాభర్తలే ఇతనెవరో తెలీదు, అతనెవరో తెలీదని వేరే ఎళ్ళాల్సిన అవసరం. చెప్పెళ్ళాలి. అంటే ఇంత క్రేజీగా ఇంత హ్మ్. అనాలోచితంగా సొసైటీ మారుతూ ఉంది. హ్మ్. ఎందుకంటే స్పీడ్ అయిపోయింది. హ్మ్. లైఫ్‌లో ఆలోచించేటువంటి స్పేస్ లేదు. హ్మ్. గబగబా చదివేస్తారు. ఇంటర్ అయిపోయింది. గబగబా బీటెక్‌కెళ్లారు. గబగబా ఫినిష్ అయిపోయింది. అప్పుడే వచ్చేసేసి వాళ్ళు రిక్రూట్ చేసేసుకున్నారు. హై సాలరీస్ ఇచ్చేస్తున్నారు. హ్మ్. వెంటనే వర్క్‌లో పడిపోతారు. హ్మ్. స్ట్రెస్. హ్మ్. ఎక్కడ ఆలోచించుకొని జీవితం గురించి ఆలోచించే గ్యాప్ కూడా లేదు. హ్మ్. ఈలోపు పేరెంట్స్ పెళ్ళంటున్నారు. ఎవరో దిక్కుమాలిన సంబంధాలు తెస్తున్నారు. ఇలాగే నా లైఫ్ అంతా ఇంతేనా అనుకుని ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం పబ్బులకెళ్ళటం, ఇటువంటి హాస్టల్ కల్చర్‌ని కూడా నిజమే అనుకుని వెళ్ళటం, హ్మ్. ఇట్లా జరుగుతూ ఉంది. హ్మ్. ఇన్ జనరల్, నా ఒపీనియన్, నా అనాలిసిస్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ఇన్ జనరల్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి కో లివింగ్ ఏదైతే ఉందో, ఇవి పెద్ద ట్రాప్. హ్మ్. అంత అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఒక బస్సులో సీట్లన్నీ నిండిపోయుండి, మీరు నిలబడలేకపోతున్నారు. వెయిట్ ఎక్కువుంది. కాళ్ళు నొప్పొస్తుంది. లేకపోతే ప్రెగ్నెంటో, ఇంకోటో ఉన్నప్పుడు మగవాడి పక్కన కూర్చోవటం వేరు. హ్మ్. సీట్లన్నీ ఖాళీగా ఉండి, ఒక మగవాడి పక్కన సీటుందని వాడి దగ్గరికెళ్లి కూర్చోవటానికి తేడా ఉంది. హ్మ్. ఈ రెండిట్లో తేడా ఉంది. ఈ రెండో దాంట్లో మ్యానిప్యులేషన్ ఉంది. రెండో దాంట్లో నీ క్రేజీనెస్ ఉంది. నీ బలహీనత ఉంది. రైట్? అలాగే హాస్టల్‌లో గర్ల్స్, బాయ్స్ ఉండొచ్చు. గర్ల్స్ వేరుగా, బాయ్స్ వేరుగా కూడా ఉండొచ్చు. ఒకసారి వేరే దారి లేనప్పుడు హ్మ్. కలిసి కూడా ఉండొచ్చు. కానీ అన్ని దారులు ఉండక కూడా ఇదేదో గ్రేట్ కల్చర్. ఇందులో గొప్పతనం ఏదో వస్తది. చాలామంది ఏమంటున్నారు? కలిసుంటే రిలేషన్స్ పెరుగుతాయి. హ్మ్. కలిసుంటే సోషలైజేషన్ పెరుగుతది. హ్మ్. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఒట్టి అబద్ధపు మాటలు. హ్మ్. కలిసుంటే కాన్‌ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. ఫిజికల్‌గా ఆడపిల్లల దగ్గర ఉంటే కొంత అట్రాక్షన్ పెరిగి, హ్మ్. టెంప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఖచ్చితంగా టెంప్ట్ అవుతారని చెప్పట్లే. అయ్యే అవకాశాలైతే పెరిగే అవకాశాలుంటాయి. హ్మ్. ఇది ఎటువంటిదంటే ఒక స్కూల్‌లో పిల్లల్ని ఏదో ఈ వినాయక చవితికి, వినాయక చవితికి చందాలు అడగమని చెప్తున్నారు. హ్మ్. ఇలా అడిగిస్తుంటే ఎవరో వెళ్లి ఎందుకు ఇట్లా అడిగిస్తున్నావు టీచర్‌ని అడిగితే, అలా చందాలు అడుగుతుంటే హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సార్. మరి బెగ్గింగ్ చేస్తే మోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి గదా! హ్మ్. బెగ్గింగ్ చేపించొచ్చుగా మరి. బెగ్గింగ్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగవు. బెగ్గింగ్ స్కిల్సే పెరుగుతాయి. అవును. అంతేనా? హ్మ్. అలాగే చందాలు అడిగితే చందాలు అడుక్కునే స్కిల్సే పెరుగుతాయి. హ్మ్. అలాగే కో లివింగ్‌లో ఉన్నప్పుడు ఏమి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి పెరగవు. కాకపోతే అక్కడ టెంప్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే శ్రద్ధ ఉండదు గదా! తన వాళ్ళు కాదు అవతల వాళ్ళు అవును. అన్నప్పుడు.
వాళ్ళు క్రేజీగా ఉంటారు. వీళ్ళు క్రేజీగా ఉంటారు. ఇద్దరు మెచ్యూర్డ్‌గా ఉంటే కో లివింగ్‌లో ఉండాల్సిన అవసరమే లేదు గదా! తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బస్సులోనో, వేరే టూర్ ఎళ్ళినప్పుడు ఒకటే హోటల్ ఉన్నప్పుడు అది వేరే విషయం. హ్మ్. అన్నీ ఉండగా కూడా వీళ్ళిద్దరూ ఒక దాంట్లోనే ఉంటే డబ్బుండొచ్చు, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, హ్మ్. ఇక మంచి పొజిషన్, జాబ్ ఉండొచ్చు. హ్మ్. బట్ మెచ్యూరిటీ లేకపోతేనే ఇటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఇన్ జనరల్ అందరూ అని చెప్పట్లేదు. హ్మ్. దీంట్లో కొంతమంది అటువంటి ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్, ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్‌ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ ఇన్ జనరల్ మధ్యలో ఉండే వాళ్ళని మనం చెప్తూ ఉన్నాము. హ్మ్. కాబట్టి కో లివింగ్ కల్చర్ అనేది కాన్‌ఫ్లిక్ట్స్‌కి దారితీసే అవకాశం ఉంటది. ఆహ్, ఆ హాస్టల్ నిర్వాహకులకి డబ్బు ఎక్కువ పంట పండిస్తది. హ్మ్. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా కో లివింగ్ కాదు. హ్మ్. కొంతమంది స్ట్రాటజీతోనో లేకపోతే మిమ్మల్ని ట్రాప్ చేయటానికి ఫీమేల్‌ని కొంతమందిని పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చాలామంది కో లివింగ్‌లో ఉంటున్నామంటూ ప్రాస్టిట్యూషన్ కూడా తెచ్చుకుంటున్నారు. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ప్రాస్టిట్యూట్‌ని కలిసే అవకాశం లేదు. హ్మ్. ఓయో రూమ్‌కెళ్ళేవాళ్ళు ఇప్పుడు అది కూడా అవకాశాలు తగ్గినాయి. కాబట్టి ఇక్కడ కూడా కొంత లాంగ్ రిలేషన్‌లో ఉండటానికి అవకాశం ఉంటదని హ్మ్. ప్రాస్టిట్యూట్స్‌తో కలిసి రూమ్‌లు తీసుకుంటున్నారు. హ్మ్. అండ్ ప్రాస్టిట్యూట్‌లనే సప్లై చేస్తున్నారు. హ్మ్. పోలీసులు దాని పట్ల యాక్షన్ తీసుకోవాలి. చాలామంది నిర్వాహకులు ఏం చెప్తుంటే పోలీసులు మాకు దీంట్లో పార్ట్నర్ అని కూడా చెప్తున్నారు. హుహు. ఇట్లాంటియన్నీ గూడా అంటే అది తప్పుడు మాటలవన్నీ. హ్మ్. చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం అతి జరుగుతూ ఉంది. హ్మ్. ఇది దీనివలన ఆ యువతీ, యువకుల జీవితాలు పాడయ్యే అవకాశం ఉంటది కాబట్టి, శ్రద్ధ తీసుకొని అటువంటి క్రేజీగా డెసిషన్ తీసుకోకుండా ఉండటం అనేది బెటర్. అంటే ఇవి ప్రభుత్వ అనుమతితోనే పెడతారా సార్? కూలింగ్ హాస్టల్స్ ఇవన్నీ? ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అంటే, హాస్టల్‌కి ప్రభుత్వం అనుమతిస్తది. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉంటాము. ప్రభుత్వం అనుమతిస్తది. ఆ ఇంట్లో ప్రాస్టిట్యూషన్ చేయడానికి ఉండదు గదా! హ్మ్. ఇప్పుడు నేను, నా భార్య ఒక ఇంట్లో ఉండటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హ్మ్. నా భార్యని నేను హింసించడానికి అనుమతి లేదు గదా! హ్మ్. నా భార్య నన్ను హింసించడానికి అనుమతి లేదు గదా! లేదు. మేమిద్దరం కలిసి అదే ఇంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ ఇష్టపూర్వకంగా చేస్తానికి అనుమతి లేదు గదా! అలాగే హాస్టల్‌కి అనుమతి ఉంది. కో లివింగ్ కూడా అనుమతి ఉంది. హ్మ్. బట్ అందులో జరిగే యాక్టివిటీస్ హ్మ్. అది 4 గోడల మధ్య జరుగుతది గదా! అది బయటకి రాదు. బయటకి రానప్పుడు దానికి ప్రభుత్వ అనుమతి ఎలా ఉంటది? హ్మ్. ఉండే అవకాశం లేదు. దానికుండదు. హాస్టల్‌కుంది. కో లివింగ్ హాస్టల్ కూడా ఉంటుంది. బట్ అక్కడ కో లివింగ్ ఒకటే జరుగుతుందా అంటే బియాండ్ థట్ జరుగుతుంది గదా! జరిగే అవకాశాలున్నాయి. హ్మ్. కో లివింగ్ కోసం అమ్మాయిలు తీసుకొచ్చి కొంతమంది వీళ్ళే రిక్రూట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళుంటారు. హ్మ్. ఇటువంటివన్నీ అట్రాక్ట్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారు. హ్మ్. కాల్ గర్ల్స్‌ని పెడుతూ ఉన్నారు. ప్రాస్టిట్యూట్స్‌ని పెడుతూ ఉన్నారు. ఇటువంటియన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తది? ఇవ్వదు. కాపోతే అంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుంది గదా సార్! ఇట్లా అవును. ప్రభుత్వం మేల్, అవగాహనతో ఇది ఫీమేల్ చేయకూడదని చెప్తది. చేస్తే అప్పుడు శిక్షిస్తది అంతే గదా! హ్మ్. ప్రభుత్వం ఏమి వెంటనే రోజు చెక్ చేసుకోలేదు గదా! హ్మ్. దొంగతనం చేయకూడదు. చేస్తే శిక్షిస్తది అంతే. హ్మ్. ప్రభుత్వం అంతే గదా! మనకిక్కడ ప్రభుత్వం యొక్క లిమిటేషన్ చూడాలి. హ్మ్. సరే ప్రభుత్వం అనుమతితో ఇచ్చింది. అంటే ప్రాస్టిట్యూషన్‌కి ఎట్లా అనుమతిస్తది ప్రభుత్వం? అది ఇల్లీగల్ గదా! హ్మ్. అందులో ప్రాస్టిట్యూషన్ జరిగిందంటే ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో చేసాం గదా! అంటే కుదరదు హ్మ్. కదా! కాబట్టి ప్రభుత్వం అనుమతి హాస్టల్‌కి ఇచ్చింది. చట్టబద్ధంగా రన్ చేసుకోమని ఇచ్చింది. హ్మ్. ఆ బియాండ్ దట్ జరిగేది మ్యానిప్యులేషన్స్ లేకపోతేనేమో ఎక్స్‌ప్లాయిటేషన్స్ బలవంతంగా ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకోవటం వీటికి ప్రభుత్వ అనుమతి ఉండదు. హాస్టల్‌కి మాత్రం ఉండే అవకాశాలు. థాంక్ యూ సార్. చూసారు గదా! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.